నమస్తే అండి. ఇది 2150 ఎస్ఎఫ్టీ కలిగిన నార్త్ ఫేసింగ్‌తో ఉన్న ఫ్లాట్ అండి. ఒక ఫ్లోర్‌కి ఒకటే వస్తుంది. ఈ అపార్ట్మెంట్‌లో 3 ఉన్నాయి. ఈ ఫ్లాట్ ముందు కూడా మనకి కారిడార్ కింద లేదా వరండా కింద చాలా ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక మంచి ప్లస్ పాయింట్ అవుతుందండి. ఒక ఫ్లోర్‌కి ఒకటే కాబట్టి ఈ యొక్క స్పేస్ అంతా కూడా కంప్లీట్‌గా ఆ యొక్క ఫ్లాట్ ఓనర్స్‌కే మనకి వర్తిస్తది. మనకి మెయిన్ ఎంట్రీ ఈ విధంగా వస్తుంది. ఈ లొకేషన్ వచ్చి పురుషోత్తపురం. ఈ అపార్ట్మెంట్లో 3 ఉన్నాయండి. కార్ పార్కింగ్, లిఫ్టు ప్రొవైడ్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్కి అయితే ఒక్కొక్క ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్లు ఇవ్వడం జరుగుతుంది. హాల్లో మనకి డబుల్ విండో ఓపెన్ చేశారండి. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వచ్చే విధంగా విండోస్ అయితే కనిపిస్తున్నాయి. యూపీవీసీ డోర్సు లేటెస్ట్ మోడల్ అది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ అయితే చక్కగా క్లాస్ లుక్తో సింపుల్ డిజైన్ లేటెస్ట్ మోడల్లో చేసినట్టయితే తెలుస్తుంది. కన్సిల్ లైట్స్ కానీ కార్నర్ లైట్స్ కానీ ఎక్సలెంట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఫాల్ సీలింగ్ అయితే చేశారండి. హాల్ ఎండింగ్లో కాస్త లోపలికి కామన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ కామన్ టాయిలెట్స్లో ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ షవర్ వరకు ఫిల్ చేశారు. కాస్త ముందుకు వస్తే మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఈ బెడ్రూమ్లో మనకి కారిడార్ వైపు అయితే 2 విండోస్ వచ్చాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా విండోస్ వచ్చాయి. ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ మోడల్ క్లాస్ లుక్తో ఫాల్ సీలింగ్ కన్సిల్ లైట్స్ కార్నర్ లైట్స్ పెట్టేసి ఉన్నాయండి. ఒకవైపు అయితే మనకి అల్మర్లు పెట్టేసి ఉన్నాయి. కబోర్డ్ వర్క్ అయితే మనమే చేయించుకోవాలి. ఇవి మార్బల్ మోడల్స్లో వచ్చిన లేటెస్ట్ మోడల్ టైల్స్ అండి ఇవి. ఈ విండోస్ అయితే మనకి ఓపెన్ వైపు, లిఫ్ట్ వైపు. మరొక వైపు అయితే దాదాపుగా అన్ని అపార్ట్మెంట్స్ కనపడేటట్టే ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది. మంచి లొకేషన్ అండి ఇది పురుషోత్తపురం. లార్జ్ స్కేల్లో మనకి ఎక్కువ ఎసెప్టీ ఉండాలి, ఫ్రీ మూమెంట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫ్లాట్స్ ఒకటే ఉంది కాబట్టి బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే కాస్త ముందుకెళ్తే ఈ స్పేస్ అంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు. డైనింగ్ ఏరియాలో మనకి డబుల్ వెంటిలేషన్ ఓపెన్ చేశారు. సింపుల్గా ఉండే ఫాల్ సీలింగ్ కూడా కన్సిల్ లైట్స్తో చక్కగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకవైపు అయితే అల్మర్ ఇచ్చారు. ఈ డైనింగ్ ఏరియా దాటి కాస్త ముందుకెళ్తే మనకి ఈ వైపు అయితే పూజ రూమ్ ఇచ్చారండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాస్త పెద్ద సైజులో విత్ డోర్స్తో వెంటిలేషన్ ప్రొవైడ్ చేసి పూజ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఫ్లాట్స్లో అయితే చిన్న అల్మార్ ఇస్తున్నారు, లేకపోతే చిన్న వుడ్ వర్క్తో పూజ రూమ్ ఇస్తున్నారు. ఇదైతే డైరెక్ట్గా మనకి లార్జ్ స్కేల్లో పూజ రూమ్ వచ్చింది. అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాలో ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బల్ల కనిపిస్తుంది. గ్రానైట్ వాడడం జరిగింది. అలాగే వాల్ టైల్స్ ఆల్మోస్ట్ మనకి పైన అటక వరకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. కిచెన్లో ఒక వైపు అయితే అల్మర్ పెట్టేసి ఉందండి. ఎల్ షేప్లో అయితే అటక కనిపిస్తుంది. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. చక్కగా టైల్స్ వేసేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్తే మనకు ఒక డోర్ పెట్టేసి యూటిలిటీ రూమ్ అని చెప్పొచ్చు. ప్లస్ యూటిలిటీ రూమ్ కన్నా ఇది ఎక్స్ట్రాగా ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇది ఒక బెడ్రూమ్ అంత సైజులో లార్జ్ స్కేల్లో ఓపెన్ యూటిలిటీ రూమ్ రావడం జరిగింది. ఇదొక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లాట్స్కి ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది. అదేవిధంగా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ మనకి 6x6 మంచం పట్టే అంత సైజులో స్పేస్ అయితే యూటిలిటీ కోసం ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే హార్డ్ స్టీల్తో గ్లాస్ ఫినిషింగ్తో అయితే మనకి చక్కగా డిజైన్ చేసి వాల్కి పెట్టడం జరిగింది. అక్కడి నుంచి చూస్తే మనకి 1.5 అడుగు ఒక చిన్న సందులాగా అయితే ఇవ్వడం జరిగిందండి. అక్కడ డబుల్ యూపీసీ విండోస్ అయితే పెట్టడం జరిగింది.
ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా వరకు వస్తువులు మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తే కాస్త ముందుకొస్తే మనకి ఆపోజిట్గా 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో మనం హ్యాండ్ వాష్ పెట్టుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ చూస్తే మెయిన్ డోర్కి స్ట్రైట్గా అయితే డబుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. విండో ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా డిఫరెంట్ మోడల్లో ప్రతి హాల్కి డిఫరెంట్గా, డైనింగ్ హాల్కి డిఫరెంట్గా, లివింగ్ రూమ్కి డిఫరెంట్గా కనిపిస్తుంది. మరొక వైపు అయితే చక్కగా మనకి డబుల్ వెంటిలేషన్ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా కనిపిస్తుందండి. కన్సిల్ లైట్స్ కానీ కార్నర్ లైట్స్ కానీ చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఏర్పాటు చేశారు. ఫాల్ సీలింగ్ అలాగే బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని ఉందండి. కంజెస్టెడ్గా ఇబ్బందిగా అయితే ఏమనిపించలేదు. వెంటిలేషన్ కూడా చక్కగా ఇచ్చారు. ఒకవైపు అయితే కబోర్డ్స్ పెట్టేసి ఉన్నాయి. అదేవిధంగా ఈ డోర్ ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ రావడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి చక్కగా వాల్ పెయింటింగ్ కానీ, టైల్స్, ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ అండ్ డిఫరెంట్ మోడల్లో తీసుకోవడం జరిగిందండి. కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్, అదేవిధంగా ఒకవైపు అయితే సెల్ఫ్లు డబుల్ వెంటిలేషన్ కోసం చక్కగా ముందు కూడా గ్రనైట్తో ఒక చిన్న టేబుల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా లార్జ్ స్కేల్లోనే చక్కగా ప్రొవైడ్ చేశారండి. ధర విషయానికి వస్తే ఇది పెర్ ఎస్ఎఫ్టీ 4,000 చెప్పడం జరుగుతుంది. రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హై క్వాలిటీ మెటీరియల్ అండ్ లార్జ్ స్కేల్లో మనకి ఎస్ఎఫ్టీ లివింగ్ రూమ్ అన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా హై క్వాలిటీగా ఉన్నాయండి. అదేవిధంగా మంచి బిల్డర్ గారండి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేని మంచి బిల్డరు. ఎంత స్పేస్ ఉన్నా సరే ఓనర్స్కి ఇవ్వాలి, ఆ స్పేస్ని మిస్యూజ్ చేయకుండా, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేకుండా ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఉన్న మంచి బిల్డర్ అండి. వీడియో చూడగానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.